ఎన్ని తరాలు మారినను ఈ మానవుల వలన యమధర్మరాజులకి వచ్చు శిరోభారము మారడం లేదేమి చిత్రగుప్త? ప్రభు, చిట్టా పుస్తకము మన వద్దనే ఉన్నది. వ్రాయువాడును నేనే. ఆ బాలిక ఖాతాలో ఓ 4 తప్పిదములు వ్రాయమందురా. చేసిన తప్పిదము కప్పిపుచ్చుటకు ఇంకొక తప్పిదము చెయ్యమని నాకే సలహా ఇచ్చుచుంటివా? ఆ బాలిక అది కూడా కనిపెట్టి మనల్ని నరకములో పాపులను చెయ్యును. ఆ బాలికకు నచ్చజెప్పవలెను అనినా ఆ బాలిక గురించి పూర్తిగా తెలిసిన విచిత్రగుప్తుని అడుగుట మంచిది. విచిత్రగుప్తుల వారిని పిలిపించుడి. అటులనే ప్రభు. ప్రభువులకు ప్రణామములు. ఇరువురు ఇట్లా గురును చూచుచున్నారేమి? ఆ బాలికను గోల చేయమని చెప్పినది మీమేనని తెలిసినదా ఏమి? ఆ బాలిక ఉన్నట్టుండి అటులా ప్రవర్తించుట వెనుక తమరి హస్తం ఏమైనా ఉన్నదా విచిత్రగుప్త? అమంగళం ప్రతిహతమవుగాక. ఎంత మాట అన్నారు ప్రభు, ఎంత మాట అన్నారు. మీరు మమ్ములను అనుమానించుచుంటిరా? ఈ జీవితము మొత్తము యమలోకపు సేవలకే అంకితము చేసిన ఈ విచిత్రగుప్తున్నే అనుమానించుచుంటిరా? మా సంతోషమును త్యాగము చేసి మీ మాట మేర భూలోకమునకు వెళ్లి అతటను నరకమును అనుభవించిన మమ్ములను అనుమానించుచుంటిరా? హతవిధి! ఇటువంటి ఒక కలంకమ మా వంశమునకు మేము తీసుకువచ్చదమని తమరు ఎటులు అనుకుంటిరి ప్రభు? ఎటులు అనుకుంటిరి ప్రభు? ఎటులు అనుకుంటిరి? ప్రభువుల వారు అనుమానపడ్డారంతే. కానీ నిన్ను నీ నటన చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. మేము ఆ పని చేయలేదు ప్రభు. అటులని ఇప్పుడు ఆ బాలిక మా మాట వినవలేను అనినా ఏమి చెయ్యవలేను? ఆ బాలిక పిల్ల పిచ్చుక ప్రమాదములో ఉన్నదని తను తెలుసుకున్నది. ఆ పిల్ల పిచ్చుకను ప్రమాదము నుండి తప్పించే వరకు ఈ బాలిక ఎవరు ఏమి చెప్పినను వినదు ప్రభు. అటులైన నన్ను భూలోకమునకు వెళ్లి ఆ పిల్ల పిచ్చుక ప్రాణాలు కాపాడమందువా? అవసరము లేదు ప్రభు. ఆ బాలికనే భూలోకమునకు పంపించినచో తనే తన పిల్ల పిచ్చుకను కాపాడుకొనును. విచిత్ర, నీ మతిగాని భ్రమించినదా? ఆ బాలికను భూలోకము నుండి తీసుకుని వచ్చుటకు ఎంత కష్టపడితమో తెలిసి మరలా అతడికే పంపించమని సలహా ఇచ్చుచుంటివా? ప్రభువుల వారు సలహా అడిగితే మేము ఇచ్చితిమి. అయినను ఏమి చేయవలనో ప్రభువుల వారికి తెలియదా? ఏమందురు ప్రభు? నిర్ణయించుకొని చెప్పేదా? వెళ్ళుము. అటులనే ప్రభు. చిత్రగుప్త, నీవు ఆగుము. విచిత్రగుప్త, నీవు వెళ్ళుము. చిత్తం ప్రభు. విచారింపకుమ బాలిక. ప్రభువులు వారు ఆలోచన చేయుచున్నారడిన నిన్ను భూలోకమునకు పంపుటకు నిర్ణయించినట్లే. గుప్తా గారు, అప్పటి వరకు కింద ఏమవుతుందో, రణ్వీర్ అంజున్ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో మాయపెట్టుకులో ఒకసారి చూపించండి ప్లీజ్. గుప్తా గారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తేనే కదా నేను కిందికి వెళ్ళాక వాళ్ళని ఎలా ఆపాలో తెలిసేది. మీ లోకమైనను మా లోకమైనను నీవు చెప్పినదే మేము వినవలెనా? వీక్షించదము పద. సరే అటు కాదు, ఇటు పెట్టా. అది నీ వద్దనే ఉన్నది కదూ. పద. కనీసం అనుమతైనను అడిగితివి, సంతోషము. రణ్వీర్ సిటీలోకి వచ్చాడని నీకెలా తెలుసు మనోహరి? ఇందాక నేను బయటకు వెళ్ళినప్పుడు కనిపించాడు. మరి నీకు ఫోన్ చేశారని అప్పుడే తెలిసిందని చెప్పారు. మనోహరి గారిని ముందే కలిసలేండి. విసమ్మా, కొంచెం మంచినీళ్ళు పడరా. మిస్సమ్మా,
మిస్సమ్మా మావయ్య ఏంటి ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదు మావయ్య, నేను బానే ఉన్నాను. కళ్ళల్లో అంత బాధ, మొహంలో అంత కంగారు పెట్టుకుని ఏం లేదంటావేంటి మిస్సమ్మా? చెప్పు, ఏం జరిగిందో చెప్పు. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? మనోహరి రణ్వీర్ గురించి మావయ్య. నాకెందుకో వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. అందుకే అంజలిని కూడా పంపించాలంటే నాకు భయం వేసింది. వాళ్ళిద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తారు మిస్ అమ్మా? పైగా వాళ్ళదేమైనా ముందు జరిగిన పరిచయమా? నువ్వేం కంగారు పడక మిస్సమ్మా. మనోహర్కి రణ్వీర్ అంటే పడదు కదా. మొదటిసారి రణ్వీర్ మన ఇంటికి వచ్చినప్పుడు మనోహరి రణ్వీర్ని దూరం పెడదామని అమర్తో చెప్పడం నేను విన్నా. అసలు నీకెందుకలా అనిపించింది మిస్ అమ్మా? మనోహరిని నిన్న కలిశానని చెప్పడం, రణ్వీర్ కలవలేదన్నట్టు మాట్లాడి మళ్ళీ వెంటనే కలిశానని చెప్పడం, రణ్వీర్ అంజలిని తీసుకొని వెళ్ళగానే మనోహరి కూడా ఇంట్లో నుంచి వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉంది అత్తయ్య. సమస్య ఇప్పుడు ఎక్కడుందో నాకు అర్థమైపోయింది మిస్సమ్మా. ఏంటి మావయ్య అది? పిల్లలకి ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో అని నువ్వు మనసులో భయం పెట్టుకున్నావు. అందుకే ఇవాళ రణ్వీర్ అంజలిని తీసుకెళ్ళినప్పటి నుంచి ఏమైపోతుందో అని భయపడి దాని గురించే ఆలోచించడం వల్ల నీకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి అంతే. నువ్వు అమరు ఉండగా పిల్లలకి ఏమవుతుంది చెప్పు మిస్సమ్మా. ఎక్కువగా ఆలోచించకు. సరే మావయ్య. అంకుల్, మనం హాస్పిటల్కి ఎందుకు వచ్చాం? అదే ఇందాక నువ్వు ఐస్ క్రీమ్ తినేటప్పుడు దగ్గావు కదా, అందుకే డాక్టర్ చూపించడానికి తీసుకొచ్చాను. అయ్యో అంకుల్, ఐస్ క్రీమ్ తింటే ఎవరికైనా దగ్గు రాకుండా ఉంటుందా? నాకేం కాదులే, పదండి వెళ్దాం. ఏమైంది అంకుల్? అలా కాదు నాన్న, ఇంట్లో ఉన్న అందరినీ ఒప్పించి నేను బయటికి తీసుకొచ్చాను కదా. ఇప్పుడు నీకు కోల్డ్ ఫీవర్ వస్తే తీసుకెళ్ళినందుకు నన్ను, ఐస్ క్రీమ్ తిన్నందుకు నిన్ను, ఇద్దరిని తిడతారు. అందుకే ముందే డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఏంటో చెప్తారు. సరేనా? మీరు చెప్పింది కూడా కరెక్టే అంకుల్. పదండి లోపలికి వెళ్దాం. సరే పద. అంజలి, ఇక్కడే కూర్చొని ఇప్పుడే వస్తాను. సరే అంకుల్. డాక్టర్ నటరాజ్ గారు ఉన్నారా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఓకే, ఇక్కడే ఉండు. ఓకే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ. కమిన్. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే. ఐఎమ్ రణ్వీర్. మీతో ఫోన్లో మాట్లాడాను కదా, డిఎన్ఏ రిపోర్ట్ కోసం. కూర్చోండి. పాపను తీసుకొచ్చారా? తీసుకొచ్చాను డాక్టర్, బయట ఉంది. మీ ఇద్దరికి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి. మిస్ అమ్మా, నువ్వు సరే అన్నా కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తావని నాకు తెలుసు. ఒకసారి రణ్వీర్కి ఫోన్ చేసి అంజలితో మాట్లాడు, అప్పుడు నీ మనసు కుదుట పడుతుంది. సరే అత్తయ్య. ఏమండి, ఫోన్ ఇవ్వండి. హలో 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 హలో, మేమా మాల్లో ఉన్నామండి. అంజలి సేఫ్గానే ఉంది. కిడ్స్ జోన్లో గేమ్స్ ఆడుతుంది. నేను దూరం నుంచి ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో చూస్తూనే ఉన్నానండి. ఓకే అండి. మిస్ అమ్మ గారు, మీరు మాట్లాడుతున్నారు కదా, అంజలిని ఆడుకోవటం ఆపేసి రమ్మని పిలుస్తాను, మాట్లాడతారా? పర్లేదండి. అంజలి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అని జస్ట్ అడుగుదామని కాల్ చేశానంతే. అలాంటిది ఏం లేదండి.
రే ఎన్నిసార్లు చెప్పాలరా, ఇదేం గవర్నమెంట్ హాస్పిటల్ అది- కాదు, ఆ. జీ హాస్పిటల్. త్వరగా రండి. వినీస్ ఉంటుందా? సరే మిస్సమ్మ గారు, అంజలి ఆడుకోగానే షాపింగ్ చేసుకుని త్వరగా ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఓకే అండి? హలో, వినీస్ ఉంటుందా? డౌట్గా వచ్చి ఉంటుందా? ఎందుకని మంచిది, ముందెళ్ళి బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి. ఏమైంది మిస్సమ్మా, ఎందుకు అలా అయిపోయావు? రణ్వీర్ గారేమో మాల్లో ఉన్నామని చెప్పారు. వెనకెవరో ఫోన్ మాట్లాడుతూ హాస్పిటల్ అడ్రస్ చెప్పారు మావయ్య. హాస్పిటల్కా? రణ్వీర్ అంజలిని హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళాడు? తెలీదత్తయ్య, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను విన్నది హాస్పిటల్ పేరే. నేను అక్కడికి వెళ్ళి చూస్తా. అక్కడికి వెళ్తావా? ఎందుకు మిస్సమ్మా? ప్లీజ్ మావయ్య, నా డౌట్ క్లియర్ అవ్వాలంటే నేను వెళ్ళాలి. నా కళ్ళతో నేను చూడాలి. సరే మిస్సమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. మావయ్య, వెళ్ళొస్తాను. సరే. సార్ మీరు రండి సార్. ఆ, అంజలి, నేను ఇప్పుడే వస్తానమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, భయపడకు. ఓకే. ఈ పిల్ల రాక్షసి ఇక్కడే ఉంది. దీని కంటపడకుండా రణ్వీర్తో మాట్లాడాలి. అసలే అనుమాన పక్షి. నాకు రణ్వీర్కి మధ్య ఏదో ఉందని పసిగట్టి ఇంట్లో అందరికీ ప్రచారం చేస్తుంది. ఎలా? అయ్యో, డాక్టర్. హలో డాక్టర్. హలో. డిఎన్ఏ టెస్ట్ కోసం వచ్చిన రణ్వీర్ ఇప్పుడే ల్యాబ్లోకి తీసుకెళ్లారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. రణ్వీర్ మీతో అన్నీ మాట్లాడారా? టెస్ట్ చేయాలని, ఆ తర్వాత మాట్లాడాలని చెప్పారు. ఓకే డాక్టర్ గారు, ఇలా అడిగానని తప్పుగా అనుకోకండి. పర్వాలేదండి, ఇలాంటి కేసులు చాలానే చూస్తుంటాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ చిన్న పాపను చూసారా? వాటర్ తాగడానికి బయటికి వెళ్ళింది సార్. మనోహరి. సరే డాక్టర్, రిపోర్ట్స్ కొంచెం త్వరగా ఇవ్వరా, అర్జెంటుగా కావాలి. సరే అండి, మీరు వెయిట్ చేయండి, రాగానే పిలుస్తాను. థ్యాంక్స్. టెస్ట్ గురించే మాట్లాడుతున్నా. రిజల్ట్స్ వెంటనే వచ్చేలా హెల్ప్ చేస్తానని చెప్పారు. సూపర్. ఇందాక మిస్ అమ్మ నాకు కాల్ చేసింది. నీకు ఫోన్ చేసిందా? ఎందుకు? ఏమడిగింది? అనుమానం వచ్చిందా? అంతా బాగానే మేనేజ్ చేశాను, కానీ లాస్ట్లో వెనక ఒకడు వచ్చి హాస్పిటల్ అడ్రస్ చెప్తూ వెళ్ళాడు.
దానికి వినిపించిందా? నిన్నేమైనా క్వశ్చన్స్ అడిగిందా? అది తెలియటం లేదా, వినిపించలేదు అనుకుంటా. ఎందుకంటే ఆ తర్వాత నన్ను ఏమీ అడగలేదు. అనుమానం వచ్చుంటుందంటావా? అమెరికన్ చెప్తుందంటావా? దానికి అనుమానం వచ్చినా ఆధారాలు దొరికే వరకు విషయం అమర్ వరకు చేరనివ్వదు. ఒకవేళ అమర్కి చెప్పాలని చూస్తే దాని నోరు ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే అంజలి ఇంట్లో ఎవ్వరికి నిజం చెప్పకుండా, నోరు తెరవకుండా నువ్వే చూసుకోవాలి. అంజలి వస్తుంది. అంకుల్, నర్సుతో మాట్లాడానమ్మా, నీకు కొంచెం బ్లడ్ తీస్తారు, ఓకేనా? సరే అంకుల్. గుడ్ గర్ల్. సార్ పాపని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి. రానన్నా. వెళ్ళమ్మా. మనోహరి, రిపోర్ట్స్తో నీ పని అయిపోతుంది కదా? రిపోర్ట్ చూడగానే మా వాళ్ళది ఫేక్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ నేను అంజలి హాస్పిటల్కి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యం ఆధారంగా నర్సులు అందరూ ఉంటారు. కాబట్టి కోర్టుని, మా వాళ్ళందరినీ ఈజీగా అంజలి నా కూతురని నమ్మించవచ్చు. సరే, టెస్ట్ అయిపోయి అంజలిని నువ్వు తీసుకెళ్ళిపోయే వరకు మిస్ అమ్మకి అనుమానం రాకుండా ఉంటే చాలు. రణ్వీర్ అంజుని తన కూతురని కోర్టులో చూపించి ఆస్తిని దక్కించుకోవాలని చూస్తున్నాడా? దానికి మను హెల్ప్ చేస్తుందా? చూచితివా బాలిక జగన్నాథుని లీలలు. ఏ పిల్ల పిచ్చుక వలనైతే అతగాడు సర్వము కోల్పోయెనో ఆ పిల్ల పిచ్చుక ద్వారానే మరల అన్నీయూ పొందబోచున్నాడు. అయ్యో గుప్తా గారు, మీకు నా బాధ, భయం అర్థం కావడం లేదు. అంజు వాళ్ళ సొంత కూతురు అని తెలిసాక టెస్టులు చేయించి దాన్ని మేనేజ్ చేయాలని చూస్తున్నారు. అవును బాలిక. ఇప్పుడు ఆ టెస్టుల్లో అంజలి తన కూతురని తెలిసిపోతుంది కదా. అదే జరిగితే వాళ్ళ అవసరాల కోసం అంజలిని తీసుకెళ్లిపోతారు గుప్తా గారు. బిడ్డ తల్లిదండ్రుల వద్దే ఉండవలను కదా బాలిక. అదియే కదా సృష్టి ధర్మము. ఏది ధర్మం గుప్తా గారు? మను ఆయన్ని మర్చిపోవడానికి రణ్వీర్ని పెళ్లి చేసుకోవడమా? మర్చిపోలేక మళ్ళీ ఆయన చేరుకోవడానికి తనకి అడ్డుగా వచ్చిన అంజలిని అనాథ శరణాలయంలో వదిలేయడమా? ఇన్నేళ్ల తర్వాత కూడా తన స్వార్థం కోసం, తన ఆస్తి కోసం మాత్రమే తన కూతుర్ని వెతుకుంటూ రావడమా? చెప్పండి గుప్తా గారు, ఏది ధర్మం? అంజు నా కంటపడింది కాబట్టి సరిపోయింది. లేదంటే నాలాగే అనాథ శరణాలయంలో కన్నీళ్లకి, ఒంటరితనానికి మధ్య నలిగిపోతూ ఉండేది గుప్తా గారు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసి అంజుని ప్రేమతో తీసుకెళ్తున్నారనుకుంటే నేను ఆపాలని అనుకోను. కానీ ఇప్పుడు కూడా స్వార్థంతోనే ఈ పని చేస్తున్నారు. రణ్వీర్కేమో ఆస్తి కావాలి, ఆ మనుకేమో రణ్వీర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కావాలి. నీ బాధ మాకు అవగతమైనది బాలిక. కానీ ఎప్పటికైనా నువ్వు వెలుగు చూడవలసిన నిజమును నీవు ఎన్ని దినములని దాచగలవు? ఈ వయసులో నిజంతో అంజలికి ఏం చేయాలో కూడా తెలీదు. తను ఇంటి బిడ్డ కాదు అని తెలిస్తే తన మనసు ముక్కలైపోతుంది గుప్తా గారు. నా బిడ్డని నిజం నుంచి కాపాడుకోవాలి. ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి కిందికి పంపించేసేయండి. ఇచ్చట మా పరిస్థితి నీవు కూడా చూచితివి కదా బాలిక. ఇచ్చట ప్రభువుల వారి ఆజ్ఞ లేనిదే ఎవరైనను లోపలకు వచ్చుటకు గాని వెలుపలకు వెళ్ళుటకు గాని అనుమతి లేదు. కానీ నీవు మరల భూలోకమునకు వెళ్ళుటకు నీకు అన్ని అర్హతలు ఉన్నవి. అది ఎందులకు ఎటులాని మమ్ములను ప్రశ్నించకుండా మరల వెళ్ళి మా ప్రభువుల వారిని ఇరుకున పెట్టుము. వారే నిన్ను పంపించెదరు.